హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. సో ఇక నుంచి నేను సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఒక్కొక్క వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వాటి మీద వీడియో అయితే చేస్తానండి. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. ఇప్పటివరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇక నుంచి కూడా నా వీడియోస్కి మంచి సపోర్ట్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి బన్నీ ఆర్ బన్ను గారు అండి అడిగారు. 1 lakh చిట్టు వేసుకొని దాన్ని స్కీమ్లో పెట్టాలనుకుంటే యూజ్ ఉంటుందా అని. సో ఖచ్చితంగా అయితే యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మనం మంత్లీ స్కీమ్ పే చేయలేకపోతే ఇలా చిట్టి వేసుకున్న అమౌంట్ని మనం మనకి నచ్చిన స్టోర్లో లైక్ మలబార్, ఖజానా, లలిత, జిఆర్టీ, ఇలా జాయలుకస్ వంటి స్టోర్లో మనం మనీ డిపాజిట్ అంటే 1 time డిపాజిట్ చేసామంటే దానివల్ల మనకి విఏ ఛార్జెస్ అండ్ మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయండి. ఇప్పుడు లలితలో అయితే మనం అలా 1 time స్కీమ్లా వేసుకుంటే 1 time పేమెంట్లా చేసుకుంటే మనకి వితౌట్ విఏ మొత్తం ఉంటుందండి. అదే కొంచెం మలబార్లో లాంటిది అయితే మనకి 18% వరకు విఏ ఉంటుంది. అదే మనం మంత్లీ కట్టుకోగలిగితే పర్లేదండి. చిట్లు వేసుకునేటప్పుడు ఇలా ఒకేసారి తీసుకొని మనం ఇలా 1 time పేమెంట్లా చేసుకుంటేనే బెస్ట్. గోల్డ్ కొనడానికి ఎందుకండి యూజ్ ఉండదు, దేనివల్లైనా యూజ్ ఉంటుంది. మనం గోల్డ్ ఎలా సేవ్ చేసుకుని కొనుక్కుంటున్నామని చూస్తే సరిపోతుంది. సో అలా కాకుండా ఇలా మనం 1 time ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామ్ రేట్ వచ్చేసి August 14th నేను షూట్ చేస్తున్నప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి 9,290 రూపీస్లో ఉందండి. అదే మనం 11 months కడుతూ వెళ్తుంటే మనకి మంత్లీ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ తీసుకుంటాం కాబట్టి రోజుకి గోల్డ్ అనేది మంత్లీ చూసుకుంటే గ్రామ్స్ వైజ్ అయితే తగ్గుతుందండి. అదే ఈ రోజు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 90,000 వేసామనుకోండి, 90,000కి మనకి దగ్గరగా 10 grams వరకు అక్యుములేట్ అవుతుంది. సో మనం ఇలా ఒకేసారి డిపాజిట్ చేసుకున్నా మనకి 1 lakhలో ఇలాగైతే 10 to 11 grams అనేది అక్యుములేట్ అవుతుంది. అదే మనం మంత్లీ 10,000 పే చేసుకున్నా మనకి అంత అమౌంట్ అయితే అన్ని గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవ్వవండి. ఎందుకంటే మంత్లీ మనం గోల్డ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కదా. తగ్గినా ఒక 10, 20, 30 ఇలానే తగ్గుతుంది కానీ పెరగడంలో కూడా గ్రాములో దగ్గర 150 రూపీస్, 200 రూపీస్ అయితే ఇలా పెరుగుతూ వస్తుంది. సో ఈ 1 time ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంచి ఆప్షనేనండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చిట్ అమౌంట్ చేతికి వస్తే మనకు తెలియని ఖర్చులు చాలా వరకు పెట్టేస్తామండి. అదే ఒకేసారి వెళ్ళి మనం గోల్డ్లో అక్యుములేట్ చేసేస్తే ఆ స్కీమ్ ద్వారా మనకి గ్రామ్స్ అనేది అక్యుములేట్ అవుతాయి. మనం మంత్లీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఆ టెన్షన్ కూడా ఉండదండి. చిట్ అమౌంట్ ఎలాగా కట్టుకుంటూ మళ్ళీ అది కూడా కాకుండా స్కీమ్స్ పే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇదొక మంచి ఆప్షన్ అండి 1 time పేమెంట్ అనేది. అలా కాకుండా మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉన్నా మనం అలా కూడా అక్యుములేట్ చేసుకొని కొంత చిట్ అమౌంట్ ఇచ్చేసినా మంచిదే. సో చిట్ అమౌంట్ 1 lakh అన్నారు కదండి, మనకి అది మన చేతికి వచ్చేటప్పటికి 96,000 or 95,000 అలానే మనీ వస్తుంది. ఫుల్ అమౌంట్ అయితే రాదు. సో అది మనం మంత్లీ 10K కట్టుకున్నా మనకి విఏ మనం చిట్ అమౌంట్ కాకుండా మీరు చిట్టు కాకుండా ఇలా మంత్లీ 10,000 పే చేసుకున్నా మనకి విఏ లేకుండా అంటే విఏ 14 or 18% వరకు తగ్గైనా తీసుకోవచ్చండి. అదే చిట్టు ద్వారా అయితే మనకి 96,000 ఇలానే వస్తుంది కదా. ఒకసారి మీరు చిట్టు ఇంకా స్టార్ట్ చేయకపోయి ఉంటే మనం ఆ చిట్లో కాకుండా ఇలాగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఒకవేళ చిట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా అయితే ఇలా మనీ తీసుకొని ఒకేసారి డిపాజిట్ చేసేసుకుంటే సరిపోతుందండి. దీనివల్ల చాలా బెనిఫిటే కానీ లాస్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అయితే విఏ 14% అంటే దగ్గరగా అదే ఒక 15%గా చూసుకుంటే అదే మనకు 15,000 అయితే అయిపోతుందండి.
అప్పుడు మనం 1,15,000కి మళ్ళీ ఎక్స్ట్రా 3% జిఎస్టీ అయితే పే చేయాలి. అందులో మన బ్యాడ్ లక్ మనకి ఏదైనా స్టోన్ ఐటమ్ నచ్చినట్టయితే స్టోన్స్ కూడా పే చేయాలండి. సో అలా కాకుండా ఇలాగా మంత్లీ కట్టుకుంటే అదే 1,00,000కి మనం మంత్లీ 10,000 పే చేసామని అనుకోండి, 11 monthsకి మనకి 1,10,000 అవుతుంది. దానికి విఏ దగ్గరకు మనకి 16,000 17,000 వరకు అయితే తగ్గుతుందండి. నేను 15% విఏ ఐటమ్ గురించి చెప్తున్నాను. ఎక్స్ట్రా విఏ ఉన్నా మనకి తగ్గుతుంది, అదే విధంగా తక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఇలా చిట్టు కట్టలేదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా స్కీమ్ పే చేసుకుంటేనే బెస్ట్ అండి. సో బన్ను సంథింగ్ మీకు నేను ఇచ్చిన ఆన్సర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా చేయండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వాటిని మళ్ళా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో వేరొక సబ్స్క్రైబర్స్ అడిగారండి, కాయిన్ పై ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి యూజ్ ఏమైనా ఉంటుందని. ఫస్ట్ కాయిన్స్ అంటే మీరు ఫస్ట్ ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసుకోవాలా లేకపోతే ఆర్నమెంట్ పర్పస్ గా తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలండి. ఇప్పుడు నా చేతిలో 2 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అండి. ఇదైతే మనకి ఆర్నమెంట్ గా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా అయితే యూజ్ అవుతుంది. ఇది రీసెంట్ గా నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. ఇది 24 క్యారెట్స్ అండి. ఇది కాయిన్, ఇది బార్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తాను చూడండి. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే మనకి ప్యూరిటీ వచ్చేసి 91.6 అండి. ఇప్పుడు మనం దీంతోనే ఆర్నమెంట్స్ కొనుక్కుంటాము. ఇది వచ్చేసి 24 క్యారెట్స్ అయితే మనకి 999 ప్యూరిటీ ఉంటుందండి. అంటే 99.9% మనకి ఇందులో గోల్డే ఉంటుంది. ఇందులో గోల్డ్ ఇంకా మిగిలిన కలుపుతారండి. వెండి కానీ సిల్వర్ కానీ లేకపోతే రాగి కానీ మెటల్స్ కలుపుతారు. ఎందుకంటే 24 క్యారెట్స్ అయితే గోల్డ్ ఆర్నమెంట్ తయారవ్వదు, 22 క్యారెట్స్ తోనే తయారవుతుంది. సో దానికోసం ఇందులో మిగిలిన మెటల్స్ అయితే కలుపుతారండి. సో మనం ఇవేవి స్టోర్స్ లో కొనుక్కున్నా మనకి డైయింగ్ ఛార్జెస్ వేస్తారండి. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గోల్డ్ బిస్కెట్ అనేది ఇలా నార్మల్ గా ఇంత అయితే ఉంటుందండి. అది 50 grams 100 grams అలా ఉంటుంది, రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. అందులో నుంచి తీసి వీటిని తయారు చేస్తారు కాబట్టి డైయింగ్ ఛార్జెస్ అంటారండి. అంటే ఇవి మేక్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి. అదే మనం బిస్కెట్ అయితే మనకి అందులో హాఫ్ కట్ చేసి ఇస్తారు. అదే 1 గ్రామ్ మనం బిస్కెట్ లో తీసుకోవాలనుకుంటే మనకి కట్ చేసి ఇస్తారండి. సో డైయింగ్ ఛార్జెస్ అంటే మనము విఏ కడతాం కదండి ఆర్నమెంట్స్ కి, అలానే దీనికి మేకింగ్ ఛార్జెస్ అనమాట. మనకి ఏ స్టోర్ లో చూసుకున్న 2-4% అయితే డైయింగ్ ఛార్జెస్ ఉంటాయి. అంటే మన ఇప్పుడు డైయింగ్ ఛార్జెస్ అంటే మనం విఏ పే చేసి మళ్ళీ ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు కూడా విఏ పే చేసుకోవాలండి. సో దీనికైనా విఏ ఉంటుంది, దీనికైనా విఏ ఉంటుంది. అంటే మనం 24 క్యారెట్స్ కొన్న విఏ ఉంటుంది, 22 క్యారెట్స్ కొన్న మనకి విఏ అనేది వేస్తారు. అది కాకుండా మనం బిస్కెట్ లో పీస్ తీసుకుంటే దానికి విఏ ఉండదండి. చాలా మంది మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే లోకల్ స్టోర్స్ లో తీసుకునేటప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ అయితే వేసేస్తారు. సో మనకి ఖచ్చితంగా తెలిసిండి గట్టిగా అడగొచ్చండి, ఎందుకంటే మనకి కట్ చేసి ఇస్తారు పీస్ అంతే తప్ప దానికి మేక్ చేసి ఏమి ఇవ్వట్లేదు కదా. సో మనం గట్టిగా అడిగి మేకింగ్ ఛార్జెస్ లేకుండా అయితే తీసుకోవచ్చు. సో దీనికి జిఎస్టీ అయితే రెండింటికి పడతాయండి 3%. మనం ఖచ్చితంగా అదైతే పే చేయాలి. అలానే 22 క్యారెట్స్ కి పడుతుంది, 24 క్యారెట్స్ కి కూడా పడుతుంది. అలానే మనం బిస్కెట్ లో పీస్ కట్ చేసుకున్నా మనకి జిఎస్టీ 3% అయితే వాళ్ళు వేసే ఇస్తారు. సో మనం గోల్డ్ కాయిన్ చూసుకుంటే మనకి 0.1 గ్రామ్స్ నుంచి అవైలబిలిటీగా ఉంటుంది. అంటే మనం 22 క్యారెట్స్ కాయిన్ తీసుకోవాలనుకుంటే 100 milligrams నుంచి కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందండి. అదే మనం 24 క్యారెట్స్ చూసుకుంటే మనకి 1 గ్రామ్ నుంచి అవైలబిలిటీగా ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా అయితే మన ఆర్నమెంట్స్ కోసమే యూజ్ చేస్తారండి. సో 24 క్యారెట్స్ కూడా ఆర్నమెంట్ గా యూజ్ చేయొచ్చు. మన విఏ ఛార్జెస్ అవి పడతాయి కదండి, అది అందులో మనకి ఇది లెస్ అవుతుంది.
సో మనం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చి ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చండి. మనకి ఎక్స్ట్రా ఎలా చూసుకున్నా 22కి 24కి ఎలా చూసుకున్నా 600-700 అయితే డిఫరెన్స్ ఉంటుందండి. సో మనకి అవి విఏ ఛార్జెస్ కింద కవర్ అయిపోతాయి. సో ఈ కాయిన్స్ పై అయితే మనకి హాల్ మార్క్ ఉంటుందండి. 916 హాల్ మార్క్ ఉంటుంది. దీనికి కూడా 999 అనే హాల్ మార్క్ ఉంటుంది. అదే మన బిస్కెట్ లో కట్ చేసి తీసుకుంటే మనకి హాల్ మార్క్ అనేది రాదండి. ఎందుకంటే మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, 999 అనేది బిస్కెట్ మీద వచ్చేస్తుంది. అందులో మనం కట్ చేసి తీసుకున్నప్పుడు మనకి హాల్ మార్క్ రాదు కదా. సో ఇలాంటి టైంలో మనకి ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి చూపించడం వల్ల బిస్కెట్ కట్ చేసి ఇచ్చినా మనకి తర్వాత ఇచ్చేటప్పుడు అయితే ప్యూరిటీ మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు 24 క్యారెట్స్ ఇస్తున్నారో లేదో మనకు తెలియదు కదా. సో నాకైతే లోకల్ స్టోర్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలానే రింగ్స్ చేయించుకునేటప్పుడు 22 క్యారెట్స్ అని చెప్పి చేశారు. కానీ దానిలో బయట ప్యూరిటీ చెక్ చేస్తే అది 20 క్యారెట్స్ అయ్యిందండి. దానిలో రాగి కూడా క్లియర్ గా కనిపించేస్తుంది. సో నేను అందుకే లోకల్ స్టోర్ లో అయితే ఎక్కువ కొనడానికి ప్రిఫర్ చేయనండి. సో ఈ కాయిన్స్ పై అయితే మనం ప్యూరిటీ అయితే చెక్ చేయించుకో అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ప్యూరిటీ రాసే ఉంటుంది. 916 అని ఉంటుంది. ఇది 22 క్యారెట్స్ అయితే, అదే 24 క్యారెట్స్ పై అయితే 999 అనేది మనకి రాసి ఉంటుంది. కాబట్టి మనం ప్యూరిటీ చెక్ చేసుకోకపోయినా పర్వాలేదండి. సో కాయిన్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం దేని మీద చేయాలనుకుంటున్నామో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఏదైనా ఆర్నమెంట్ కావాలనుకుంటే మనం 22 క్యారెట్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్. లేదు మాకు ఫ్యూచర్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఉండాలనుకుంటే 24 క్యారెట్స్ కొనుక్కుంటే బెస్ట్ అండి. ఇలా 22 క్యారెట్స్ పై కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన గోల్డ్ రోజు రోజుకి రేట్ పెరుగుతుంది కాబట్టి ఇది ఏది మనం అమ్ముకున్న మనీ అయితే రిటర్న్ వస్తుందండి. కానీ కొన్ని స్టోర్స్ లో 2-3% అనేది తీసి మనకి అమౌంట్ ఇస్తారు. అది కూడా అమౌంట్ అనేది మన బై హ్యాండ్ ఇవ్వరండి. పెద్ద పెద్ద స్టోర్స్ లో అయితే మన అకౌంట్ కే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాయిన్స్ పై ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెస్టేనండి. కానీ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం జిఎస్టీ పే చేయాలి, అదే విధంగా మేకింగ్ ఛార్జెస్ కూడా పే చేయాలి. సో మనకి మినిమం అమౌంటే పడుతుంది, 300-400 మేకింగ్ ఛార్జెస్ అయితే అలానే పడుతుందండి. మరి చేయగలం అనుకుంటే ఖచ్చితంగా కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బెస్ట్. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగిన క్వశ్చన్ వచ్చేసి బిగ్ ఆర్నమెంట్ కొనుక్కోవడానికి ఎంత అమౌంట్ కట్టాలి, స్కీమ్ లో తీసుకుంటే మనం తక్కువ అమౌంట్ తో కూడా బిగ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అని అడిగారండి. సో దీనికి వచ్చేసి నా ఆన్సర్, మన స్కీమ్స్ లో అయితే కంటిన్యూషన్ స్కీమ్ అనేది ఓన్లీ ఖజానాలోనే అవైలబిలిటీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు 10,000 పే చేసాం అనుకోండి పర్ మంత్ వచ్చేసి 11 మంత్స్ తర్వాత మన ఆర్నమెంట్ తీసుకోకుండా కంటిన్యూ చేసేసుకోవచ్చు స్కీము. మీకు ఎటువంటి ఆర్నమెంట్ కావాలో ఫస్ట్ డిసైడ్ అయ్యాక ఎన్ని మంత్స్ స్కీమ్ కట్టాలనేది చూసుకుంటే సరిపోతుందండి. అంటే ఇప్పుడు 11 మంత్స్ తర్వాత మళ్ళీ మనం అమౌంట్ ఉంచేసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటే సేమ్ అదే అమౌంట్ తో కంటిన్యూ అవుతుందండి. సో ఒకసారి మీకు దగ్గరలో ఖజానా స్టోర్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. కంటిన్యూషన్ స్కీమ్ అయితే బెస్టేనండి. ఎందుకంటే మనం పెద్ద ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు స్కీమ్ పే చేసుకుని తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే విఏ ఛార్జెస్ అవన్నీ ఉండవు కాబట్టి. సో నాకు తెలిసి ఖజానా తప్ప ఇంకే స్టోర్స్ లో అయితే అవైలబిలిటీ లేదండి. మలబార్ గానీ, లలిత గానీ, జిఆర్టీ గానీ, జాయ్ అలుకాస్ ఇంకే స్టోర్ లో అయితే మనకి కంటిన్యూషన్ స్కీమ్ అయితే లేదు. సో ఒకవేళ మీరు వేరే షాప్స్ లో కూడా స్కీమ్ పే చేస్తుంటే దానికి వచ్చేసి మనం 11 మంత్స్ అయ్యాక గోల్డ్ కాయిన్ కొనుక్కోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే పెద్ద ఆర్నమెంట్ కావాలనుకునేటప్పుడు గోల్డ్ కాయిన్ తీసుకొని మళ్ళీ అదే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లా పెట్టేసుకొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే మనకి బిగ్ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు. అలా లేదనుకునేటప్పుడు చిన్న ఆర్నమెంట్ తీసుకొని కూడా మనం 2-3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకొని ఒకవేళ అది నచ్చకపోతే మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత కూడా మనం ఇయర్లీ తీసుకున్న ఆర్నమెంట్స్ అన్ని కలిపేసి ఒకేసారి డిపాజిట్ చేసుకున్నా మనం పెద్ద ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చండి. కంటిన్యూషన్ స్కీమ్ లేదు అనుకునేటప్పుడు ఇది కూడా బెస్టే. అలా కాకుండా మనం ఏమైనా యూజ్ చేయని ఆర్నమెంట్స్ ఉంటాయి కదండి, అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకు వచ్చే రింగ్స్ కానీ అలాంటివి యూజ్ చేయం కదా, వాటిని కూడా అన్ని తీసుకువెళ్ళి ఒకేసారి డిపాజిట్ చేసుకొని దానికి మంత్లీ స్కీమ్ పే చేసుకుంటే మనకి బిగ్ ఆర్నమెంటే వస్తుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది మా బాబు బ్రేస్లెట్. ఒక 3-4 ఇయర్స్ తర్వాత అయితే ఆ అబ్బాయికి పట్టలేదు అనుకోండి, సరిపోలేనప్పుడు ఇది అలాగా యూజ్ చేయకుండా ఉంచేస్తాం కదా. సో మనము ఇది ఇచ్చేసి ఇది ఇటువంటి రింగ్స్ కూడా చిన్న చిన్న రింగ్స్ కూడా ఉంటాయి కదా, వీటిని కూడా ఇచ్చేసి మనం మంత్లీ వీటితో పాటు కలిపి మనం మంత్లీ స్కీమ్ పే చేసుకుంటే మనకి బిగ్ ఆర్నమెంట్ అయితే వస్తుందండి. అలా చేసుకోవడం వల్ల కూడా మనకి వితౌట్ విఏ అయితే తీసుకోవచ్చు. మన ఫస్ట్ ఏ ఆర్నమెంట్ కావాలో మీరు డిసైడ్ అయ్యి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే బిగ్ ఆర్నమెంట్ అంటే మీరు బ్యాంగిల్స్ కొనాలనుకుంటున్నారో, హారం కొనాలనుకుంటున్నారో, అలా కాకుండా హిప్ బెల్ట్ కొనాలనుకుంటున్నారో ఏదో చూసుకొని డిసైడ్ అయ్యి మనం ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ చేసుకోవాలో చూసుకొని మనం మంత్లీ కట్టుకోలేము అనుకునేటప్పుడు ఇలా 3-4 ఇయర్స్ వరకు అయితే కట్టుకొని అయితే తీసుకోవచ్చండి. అలాగే మనం మంత్లీ ఒకవేళ అంటే సేవింగ్స్ ద్వారా ఏవైనా గోల్డ్ కాయిన్స్ అలాంటివి తీసుకున్నా వాటిని కూడా పెట్టేసి మనం బిగ్ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చండి. అంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, వాటితో పాటు ఇలా మనం కాయిన్స్ ఏవైనా సేవ్ చేసుకున్నట్లయితే ఈ కాయిన్స్ అండి ఆర్నమెంట్స్ కూడా ఒకేసారి డిపాజిట్ చేసి మంత్లీ స్కీమ్ కట్టుకుంటే మనకి ఎక్కువగానే అక్యుములేట్ అవుతుంది కదా గోల్డ్. సో అలా కూడా కట్టుకునేటప్పుడు కూడా మనం బిగ్ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చండి. సో మనం అందుకే ఎప్పుడైనా మనీ ఎక్కువగా ఉండేటప్పుడు లేకపోతే మనీ మన దగ్గర ఉండేటప్పుడు వీలైతే ఇలా కాయిన్స్ కొనుక్కుంటే బెస్ట్ అండి. అలా కాకుండా మనకు గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదండి, సో మనం పెద్ద ఆర్నమెంట్ ఏదైనా చేయించుకోవాలనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఒకవేళ మీకు బాగా నమ్మకమైన వ్యక్తి దగ్గర అయితే చేయించుకోవచ్చండి. ఎందుకంటే గోల్డ్ స్మిత్స్ దగ్గరికి కొంత అమౌంట్ ఇచ్చి అయితే చేయించుకోవచ్చు. సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఉంటారు పర్వాలేదు బాగానే నమ్మకమైన వాళ్ళు అనుకుంటే చేయించుకోండి, లేదు అనుకుంటే వద్దండి. ఎందుకంటే గోల్డ్ స్మిత్స్ చాలా నమ్మకం లేని వ్యక్తుల దగ్గర అయితే మనకి ఎక్కువ అయితే లాసే ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్స్ ఆర్నమెంట్ చేయమంటే వాళ్ళు క్యారెట్స్ లో తగ్గించేస్తారండి, కానీ అమౌంట్ లో మాత్రం 22 క్యారెట్స్ కి ఛార్జెస్ వేస్తారు. సో మనం బార్గైనింగ్ చేయొచ్చు అనుకుంటే గోల్డ్ స్మిత్స్ కూడా పర్వాలేదండి. ఎందుకంటే మంత్లీ మనం కొంత అమౌంట్ ఇచ్చేసినా పర్వాలేదు, వాళ్ళకి అడ్వాన్స్ గా ఇచ్చి కొంత అమౌంట్ తర్వాత కొంచెంగా పే చేసుకున్నా పర్వాలేదండి. సో మనం ఫస్ట్ ఏ ఆర్నమెంట్ తీసుకుంటాం అనేది చూసుకొని మీకు ఎటువంటి అనుమానం లేదనుకుంటే గోల్డ్ స్మిత్ దగ్గర కూడా చేయించుకోవచ్చండి. సో వాళ్ళు ఇచ్చేటప్పటికి ఒక ఆర్నమెంట్ మనం దగ్గరలో ఉన్న గోల్డ్ స్మిత్స్ అయితే ఒక 1 month ఇలా పడుతుంది కదా. సో మనం కొంత అమౌంట్ ముందే మాట్లాడుకుంటే మంత్లీ ఇలా పే చేస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే గోల్డ్ స్మిత్స్ అయినా చేయించుకోవచ్చండి. గోల్డ్ స్మిత్స్ దగ్గర అయినా చేయించుకోవచ్చు. సో క్వశ్చన్ అడిగిన వారికి కొంచెం నేను ఇచ్చిన ఆన్సర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకేవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. స్కీమ్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. స్కీమ్స్ కోసం నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ కాయిన్స్ కొనడం వల్ల చాలా మంది ఆన్లైన్ లో కొనడం వల్ల కూడా డౌట్ గా అడిగారండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ లో కొనడం వల్ల యూజ్ ఉందా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అది చేసే ముందు నేను ఈ కాయిన్ యొక్క ప్యూరిటీ చెక్ చేయించుకొని అది కూడా వీడియోగా తీసుకొని మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. వన్ను గారు ఇంకా 2-3 క్వశ్చన్స్ వేశారు కదా, వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకా సేవింగ్ టిప్స్ ఏమైనా కావాలనుకున్నా నాకు తెలియచేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో చేస్తానండి. అదేవిధంగా కొంతమంది అడిగారు ఆన్లైన్లో గోల్డ్ కాయిన్ కొంటే సేఫా కాదని. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న, క్వశ్చన్స్ చేయాలనుకున్న కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.